హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. నేను రాజ్ కుమార్ అండి నా పేరు. వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఓకే సార్. చాలా మంది ఇక్కడ కొనాలా చేయాలా అని చెప్పి చాలా అనుకుంటుంటారు. అవును. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ కొనాలా అనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది ప్లాట్లు కొన్నారు కానీ అవి రేట్లు వచ్చిన తర్వాత అమ్ముకోవడము, రేపొద్దున నివాస స్థలానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ కాదండి మాది. ఓన్లీ ఎర్రచందనం వెంచర్లు మాత్రమే. ఎర్రచందనం టోటల్ మాది 25 సెంట్లు మినిమం తీసుకోవాలా. 25 సెంట్లు తీసుకున్న తర్వాత దాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నాం. మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అండి, అదే ల్యాండ్ మేము లీజుకు తీసుకుంటున్నాం 10 years అగ్రిమెంట్తో. లీజుకు తీసుకున్నాక మీకు లీజ్ అగ్రిమెంట్ రెండు ఉంటాయండి. రెండు ఒరిజినల్స్ ఉంటాయి. ఒకటి కంపెనీ వాళ్ళు సైన్ చేసినది మీ దగ్గర ఉంటుంది, మీరు సైన్ చేసినది కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది 10 years మెయింటెనెన్స్ లీజ్ అగ్రిమెంట్. ఇది మీరు కొన్న తర్వాత మీ డాక్యుమెంట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత లీజుకు తీసుకున్నాక దాంట్లో ఎవ్రీథింగ్ కంపెనీ గోయింగ్ టు టేక్ కేర్. లైక్ కల్టివేషన్ కానీ, ప్లాంటేషన్ తీసుకురావడం కానీ, లేకపోతే ప్లాంటేషన్ చేయడం కానీ, బోర్లు మొత్తం డెవలప్మెంట్ మొత్తం కంపెనీది. సో 10 years వరకు మొత్తం కంపెనీది మెయింటెనెన్స్. 10 years తర్వాత మనకి ఏదైతే చెట్లు మెచ్యూర్ అయిన తర్వాత కట్ చేసి బిడ్డింగ్ పెట్టి సేల్ చేస్తాం. సేల్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో ఈ 10 years మెయింటెనెన్స్ చేసినందుకు గాను కంపెనీ 40% షేర్ తీసుకుంటుంది, 60% కస్టమర్కి ఇస్తుంది. ఈ 10 years కస్టమర్ ఒక డౌట్ వస్తుంది కస్టమర్కి, 10 yearsలో నేను ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలా ఇంకా అంటే నథింగ్ అండి, నో నీడ్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్. ఏంటి ఎందుకు అంటే ఈ 10 years మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది మొత్తం. కస్టమర్ చేయాల్సిందల్లా తన కుటుంబం కోసం ఒక ప్రాపర్టీ తీసి పెట్టుకోవాలి. అది కూడా తక్కువ ధరలో, అతి తక్కువ ధరలో 8 లక్షలకి 25 సెంట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ల్యాండ్ మిగిలిపోతుంది, తర్వాత చెట్ల మీద ప్రాఫిట్ వస్తుంది, కంపెనీకి కూడా ప్రాఫిట్ వస్తుంది. సో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ ప్రాఫిట్ అని చెప్పడానికి కారణం ఇదేనండి. ఒక మాటలో చెప్పాలంటే కష్టం మీది, లాభం మాది అట్లా ఉంటుంది.